నమస్తే, దిస్ ఈజ్ గౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బాహుబలి ఆ ఎపిక్ దాని గురించి రీ రిలీజ్ మనం అంటే రీ రిలీజా లేకపోతే ఏందన్నది రిలీజ్ అయిందనే అనాలి. ఎపిక్ రిలీజ్. సో దీనికి సంబంధించి చిరంజీవి గారి మీద ఒక ట్రోలింగ్ వస్తా ఉంది. సో అసలు ఏం జరిగింది గతంలో? చిరంజీవి గారు ఏం మాట్లాడారు? ఎందుకు వీళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు దాన్ని? అంటే పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఆయన చూసి బయటకు వస్తూ అందరు ప్రేక్షకుల్లాగానే ఆయన్ని కూడా అభిప్రాయం అడిగారు. ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. అంటే ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ కడితే ఈ సినిమా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాడు ఆయన. అంటే అంచనాలు లేకుండా వెడితే సినిమా కనెక్ట్ అవుతుంది అనే దానిలో తప్పేం లేదు. అయితే అనవసరమైనటువంటి అంచనాలు పెట్టుకుని సినిమాని ఎక్కడో ఊహించుకుని వెళ్ళి భంగపాటుకు గురయ్యామని చెప్పి బయటకు వచ్చి గగ్గోలు పెట్టద్దు. అంటే సినిమాని సినిమాగానే అర్థం చేసుకోండి. ప్రతి డైరెక్టర్కి, ప్రతి కథకి, ప్రతి రైటర్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ పరిధి దాటి ఆలోచిస్తే ఆశాభంగం తప్ప ఏమీ ఉండదు. అందుకని సినిమాని సినిమాగా చూడండి అని చెప్పాడు ఆయన. అంతకు మించి నెగిటివ్ గా ఆయన ఏం మాట్లాడలేదు. కానీ నెగిటివ్ గా మాట్లాడినట్టుగా జనాలు ఇప్పుడు అంటే అట్ ద సేమ్ టైం మగధీర మూవీ కూడా ఉండడం అయినా అదే కాంట్రవర్సీ. మగధీర అనేది ఆ టైంలో మగధీర అనేది బాహుబలికి పునాది. ఎందుకు బాహుబలికి పునాది అంటున్నానంటే నిజానికి బాహుబలి అనేటువంటి ఐడియా రాజమౌళికి ముందే ఉంది. మగధీర కంటే ముందే ఈ రేంజ్ సినిమా ఒకటి చెయ్యాలి, ఈ కథ కాదు, ఈ రేంజ్ సినిమా ఒకటి చెయ్యాలి అనేది ఆయన మెదడులో ఉంది. ఎందుకంటే సినిమా క్వాలిటీ సినిమా చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులకి గ్యారంటీ ఇవ్వాలంటే మార్కెట్ చూపించాలి. అంటే అంత గ్రాండియర్ సినిమా తీయగలడా ఈ డైరెక్టర్ అని ఇండస్ట్రీ డౌట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డౌట్ క్లియర్ చేయాలి. ఆ డౌట్ క్లియర్ చేసి ఈ రేంజ్ సబ్జెక్ట్ ఇతను డీల్ చేయగలడు అనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి కల్పించాలి. ఆ కల్పించటం కోసం మగధీర అనే సినిమా చేశాడు ఆయన. మగధీర సినిమా ఒక రకంగా పాస్పోర్ట్ ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ కావడానికి ఒక పాస్పోర్ట్ గా తీసాడు ఆ సినిమా. ఆ సినిమా అనుకోకుండా అది రామ్ చరణ్ కి రెండో సినిమా అయింది. రెండో సినిమా అయి భారీ వసూళ్లు సాధించింది. అది సాధించడం మాత్రమే కాదు, రామ్ చరణ్ కి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చింది. ఒక బిగ్ స్టార్ గా తను ఎమర్జ్ అవటానికి ఒక గ్రాండ్ ఇది ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది ఆ సినిమా. నటుడిగా అతను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇన్ని రకాలుగా ఆ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. మగధీర గురించి, ఆ మగధీర అనేది క్రియేట్ చేసినటువంటి నమ్మకం మీదే ఆయన బాహుబలి అనే కథ చెప్పి నిర్మాతల్ని కన్విన్స్ చేసి ఆ పెట్టుబడి పెట్టే పరిస్థితి క్రియేట్ చేశాడు రాజమౌళి. అలా అక్కడి నుంచి బాహుబలి 1, 2 ఈ 2 సినిమాలతో ఆయన మళ్ళీ నెక్స్ట్ తీసినటువంటి సినిమా RRR లో రామ్ చరణ్ ఉన్నాడు. కాబట్టి చిరంజీవి గారు అంటే అక్కడికేదో తెంపేసుకోవాలి అన్నట్టుగా లేడు ఆయన. బహుశా నేను అనుకోవటం ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ వీడియోలో అవన్నీ కూడా తను ఏదో అంచనా వేసుకుని వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా కనిపించాడు. అయితే అదే చెప్పాడు ప్రపంచానికి కూడా ఆయన. నేను ఏదో అంచనాలు వేసుకుని వచ్చాను, మనం అంచనాలు వేసుకురావడం కరెక్ట్ కాదు. ఆయన ఏం తీశాడో ఎలా తీశాడో దాని ప్రకారం ఆలోచించుకోవాలి. జడ్జిమెంట్ అనేది అక్కడ ఉన్న దాన్ని బట్టి ఉండాలి తప్ప మనం అనుకున్న తీసాడా లేదా అని జడ్జి చేయడం కోసం రాలేదు మనం. అందుకని సినిమాని సినిమాగా చూడండి అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన ఏదో నెగిటివ్ గా మాట్లాడినట్టుగా స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఆయన పర్సనల్ ఫీలింగ్. ఎవరికైనా ఒక అనుభూతి ఉంటుంది సినిమా చూసిన తర్వాత. అది నెగిటివ్ గానే అనుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ గా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు వాంటెడ్ గా. ఇది స్ప్రెడ్ చేయటం కూడా ఒక రకంగా మంచిది. అంటే వాళ్ళు ఏ ఉద్దేశాలతో దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నప్పటికీ దాని వలన ఈ సినిమాకి ప్రయోజనమే ఉంటుంది. అంటే అసలు ఏంటో చూద్దాం. పార్ట్ 1 ఆయనకి పెద్దగా నచ్చినట్టు లేదు, పోనీ ఓకే. పార్ట్ 2 విపరీతంగా కనెక్ట్ అయింది. అది 1800 కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో వరల్డ్ వైడ్. దేశీయంగా 1400 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అది పుష్ప 2 వచ్చే వరకు అదే రికార్డు. దాన్ని బ్రేక్ చేసిన వాడు ఎవడు లేడు. అందుకని అంటే రకరకాలుగా బాహుబలికి ఒక ప్రత్యేకత ఉంది.
బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనే పరిస్థితి తెలుగు సినిమా రంగంలో ఉంది. బాహుబలి తర్వాతే ప్రతి హీరో పాన్ ఇండియా మార్కెట్ వైపు డ్రైవ్ అవటం మొదలు పెట్టారు. డైరెక్టర్లను వేధించడం మొదలు పెట్టారు. అంటే మాకు లోకల్ మార్కెట్ కథలు వద్దు, పాన్ ఇండియా కథలు మాత్రమే చెప్పు, అప్పుడు మాత్రమే 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. హీరోల రెమ్యూనరేషన్లని 100 కోట్లకి నడిపించిన సినిమా కూడా బాహుబలి. అంటే బాహుబలికి ప్రభాస్ అంత తీసుకోలేదు కానీ సాహోకి తీసుకున్నాడు, ఇది క్రియేట్ చేసిన మార్కెట్ మీద. అందుకని చాలా మంది హీరోలకి కొత్త వెలుగులు ప్రసరింపజేసిన సినిమా ఇది. అంతకు ముందు 30 కోట్లు ఉన్నటువంటి రెమ్యూనరేషన్ ఒక్కసారి అమాంతం 100 కోట్లకి వెళ్ళిపోయింది. అందుకని బాహుబలి అనే సినిమా చాలా విషయాల్లో అదొక ల్యాండ్ మార్క్ సినిమా. అది దాని మీద ఆయన విపరీతంగా అంచనాలతో వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటాడు. ఆ మూడ్ ఆఫ్ లో కనిపించాడు, అంతకు మించి ఏమీ లేదు దానిలో. ఆ ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి జనాలు గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెండు వైపులా జరుగుతోంది. అంటే వాళ్ళు ఒకవైపు మాట్లాడుతున్నారు, బాహుబలి మీద కొంచెం నెగిటివ్ గా మాట్లాడారు, అందులో ప్రభాస్ బదులు రామ్ చరణ్ ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఆయన ఇన్నర్ ఫీలింగ్. దాన్ని ఇలా వ్యక్తీకరించాడు అనేది ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ అలా అనుకోవడానికి అవకాశం లేదు. చిరంజీవి అలా అనుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే ఒక నటుడిగా ఆయనకి ఎవరు ఏమిటి, ఎవరి వలన ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది అనే దానికి సంబంధించి బేసిక్ రూల్స్ తెలుసు తనకి. తను కూడా చాలా మల్టీ స్టారర్స్ అవి చేసున్నాడు. కృష్ణ గారితో చేశాడు, రామారావు గారితో చేశాడు, అందరితోనూ చేసున్నాడు. కాబట్టి ఎవరు ఏమిటి అనే దాని మీద కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి అలా ఆ ఉద్దేశంతో అన్నాడని నేను అనుకోను. కానీ సినిమాని ఆయన అలా ఊహించుకుని వచ్చి డిసప్పాయింట్ అయితే అయి ఉండొచ్చు కాక. అంటే సార్ మనం అక్కడ ఫ్యాన్స్, ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అని కాకపోయినా ప్రతి ఒక్కరిని కూడా బాహుబలి అట్రాక్ట్ చేసిందనే టాక్ ఉంది చిన్న పిల్లల నుంచి. అసలు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా బాహుబలిని చూడాలని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వెళ్ళేటప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి గారు, అందులో ఏం మైనస్ ఆయనకి కనిపించింది అన్నది ఫ్యాన్స్ లోనే మరి వాళ్ళకి ఏమనిపించి ట్రోల్ చేశారు అన్నది ఇక్కడ క్వశ్చన్. టూ మీద ఎట్లాగా వస్తుంది, ఆయనకేవో అంచనాలు ఉండొచ్చు, పర్సనల్ ఎక్స్‌పెక్టేషన్స్. అంతే, సినిమా చాలా మంది సినిమాలని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఊహించుకుంటారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవటం అనేది చాలా కష్టం. ఎక్స్‌పెక్టేషన్ లేకుండా థియేటర్కి వెళ్ళిన సినిమాలే హిట్ అవుతాయి. అంచనాలతో వెళ్ళి అక్కడ అది లేదు అని డిసప్పాయింట్ అయ్యి వెనక్కి రావటం. ఇప్పుడు బాహుబలి అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసింది, బాహుబలి 2 అనేది. అది క్రియేట్ చేసిన దాని మీద RRR ని అంచనాలు కట్టి వెళ్ళిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. RRR కొంత చాలా మంది ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. కానీ ఆ సినిమా వరల్డ్ మార్కెట్ లోకి వీళ్ళందరికీ ఒక ఎంట్రీ పాస్ గా ఉపయోగపడింది. అందుకని అంత మాత్రం చేత అది బ్యాడ్ సినిమా అనలేము. అలా RRR మీద జనాలకు చాలా మంది కలిగినటువంటి డిసప్పాయింట్మెంటే బాహుబలి ఉన్నప్పుడు చిరంజీవికి కలిగి ఉండొచ్చు, అంతవరకే. అదేదో తన కొడుకుని పెట్టలేదు అనే బాధ అలా అయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఇదంతా ఏదో ఫ్యాన్స్ ఫీలింగ్ అంతే. అంటే ఫ్యాన్స్ కావాలని వాంటెడ్ గా ఏదో క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. కానీ ఈ గోల్ అంతా సినిమాకి ఉపయోగపడుతుంది, ఎపిక్ కి ఉపయోగపడేటువంటి ప్రచారం. అంటే చిరంజీవి ఇలా బాధపడ్డాడంటే ఏముందో చూద్దామని వెళ్ళేవారు. మంచిదే అంటే మరక మంచిదే అన్నట్టుగా ట్రోల్ మంచిదే. ట్రోల్ అనేది కూడా ఒక్కొక్కసారి పాజిటివ్ గానే ఉపయోగపడుతుంది. ఈ ట్రోల్ ఆ సినిమాకి పాజిటివ్ గానే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.